కూటమి ప్రభుత్వం ఆగడాలను ఇంకా సహించబోమని కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ డిజిటల్ బుక్ను సంబంధించిన క్యూఆర్ కోడ్ను ఫస్ట్ ఆవిష్కరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 17 నెలలవుతున్న వారి ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటూ పాత కేసులను తిరగబోతున్నారని అన్నారు. ఇక రేపు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తీర్చుకుంటామని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వీళ్ళందరి దాష్టికానికి బలైపోయిన గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్న నాయకులకు భరోసా కల్పించడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిజిటల్ బుక్ను యాప్ను తయారు చేసింది. వారి భరోసా కోసం యాప్ను తయారు చేసి ఎందుకంటే ఒకవేళ ఏమైనా వాళ్ళ పేర్లు మర్చిపోవచ్చు, లేకుంటే ఇంకొకటి మర్చిపోవచ్చు. ఇవన్నీ మర్చిపోకూడదు. ఏ రోజు సంఘటనను ఆ రోజే ఈ యాప్లో అప్లోడ్ చేసి పెడితే ఇవన్నీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఎవరికి అన్యాయం జరిగినా, గ్రామ స్థాయి నుంచి అన్యాయం జరిగినా, ఎందుకంటే గ్రామాల్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, మండలంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టే కార్యక్రమం, ఇబ్బంది చేసే కార్యక్రమం